5-6 ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమం ఇది. సో అది మన కాకినాడ షిప్ యార్డ్లో మనం చూసాం. పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ కొంత రైస్ని పట్టుకోవడము, ఆ షిప్ని సీజ్ ద షిప్ అని అన్నది కూడా బాగా వైరల్ అయ్యింది. ఉంటే మా వాళ్ళు ఇప్పుడు అదే చూపిస్తారు. సో ఇది ఒక ఇదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బయటపడుతున్న వ్యవహారం ఏంటి అని అంటే, కొంతమంది వైసీపీ నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళకి సొంతంగా ఉన్నాయి గోదాములు, వాళ్ళ బినామీ పేర్లతో కూడా వాళ్ళ గోదాములు ఉన్నాయి. దాదాపు 5-6 పేర్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. వీళ్ళు ఏంటి అంటే ఆ గోదాముల్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసుకునే బియ్యం అక్కడ నిల్వ చేస్తారు, వాళ్ళ గోదాములే. ఆ గోడౌన్స్ను నిల్వ చేస్తే గోడౌన్లో నిల్వ చేసినందుకు రెంట్ ప్రభుత్వం వాళ్ళకి కట్టాలి, అంటే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఆ గోడౌన్లో నిల్వ చేసిన బియ్యం మాయమైనవి అనేది ఇప్పుడు గడిచిన నెల రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం. మచిలీపట్నంలో పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని గారి భార్య పేర్ని జయసుధ గారి పేరు మీద గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్లో 3,000 పైచిలుకు టన్నుల బియ్యం మాయమైంది అనేది ఇనిషియల్గా చెప్పారు. చెప్తే 3,000 టన్నుల అని అనుకున్నారు అందరూ. తర్వాత అది మళ్ళీ కాస్త 4 రోజుల తర్వాత కాదు 4,500 టన్నులు అన్నారు. ఇప్పుడు తేల్చింది ఏంటి అంటే 7,500 టన్నుల బియ్యం. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమైనవి అని చెప్తున్న బియ్యం. మరి ప్రభుత్వం రాకముందు గడిచిన 5 ఏళ్లలో ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే వీళ్ళు దర్యాప్తు చేస్తే, దాడి చేస్తే బియ్యం తక్కువ ఉన్నాయి, అక్కడ ఉండాల్సిన దీనికంటే తక్కువ ఉన్నాయి అని అంటే, అవునా తక్కువ ఉన్నాయి అయితే అవి వెయిట్ బరువు తగ్గి ఉంటాయి అని చెప్పి ఏదో 1,70,00,000 ఆయన కొంత అమౌంట్ కట్టాడు పెనాల్టీ. నోనో ఇప్పుడు 7,000 క్వింటాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు కేసు పెడితే పరారు. భార్యాభర్తలతో పాటు కొడుకు, ముగ్గురు పరారు. ఏంటి ఏం జరుగుతోంది? గడిచిన 5 ఏళ్లలో వీళ్ళ గోడౌన్స్, వీళ్ళ ప్రభుత్వము, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ పక్కనే ఉన్న ఇంకొక నాని గారు, కొడాలి నాని గారు, ఆ శాఖ ఆయనదే. అంటే ఆ బియ్యము వీళ్ళంతా పక్కనే ఉంటారు, మంచి క్లోజ్. ఇది ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ నాని మంత్రిగా ఉన్నప్పుడు పౌర సరఫరాల శాఖకి అప్పుడు ఎంత బియ్యం ఈ గోడౌన్స్లో పెట్టారు, స్టాక్ రిజిస్టర్స్ ఉన్నాయా, అవైలబిలిటీ ఉన్నాయా లేవా, అక్కడ పెట్టిన బియ్యం ఎంత పెట్టారు, ఆ బియ్యం అన్నీ ఎక్కడికి వెళ్ళాయి అక్కడి నుంచి, ఆ గోడౌన్స్ నుంచి, ఇవన్నీ ఇప్పుడు లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది అనేది ఇవాళ డిపార్ట్మెంట్లో జరుగుతున్న చర్చ. సో ఇక్కడ ఇద్దరు నానీల ప్రమేయం ఏమైనా ఉందా? తర్వాత ఇప్పుడు ఈ 7,000 పైచిలుకు టన్నుల రైస్ ఎక్కడికి పోయింది? తర్వాత ఇవాళ చెప్తున్నారు కర్నూలు జిల్లాలో మాజీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రెడ్డి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి బంధువులకు సంబంధించిన గోడౌన్లు అని వాళ్ళు చెప్పేది ఏంటంటే అవి కూడా ఈయనవే బినామీ పేర్లతో పెట్టాడు అంటున్నారు. అక్కడ ఒక దాదాపు 2,000 టన్నులు అక్కడేదో మాయమైనట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఉత్తరాంధ్రకు చెందిన మరొక సీనియర్ నేత బినామీ పేరు మీద కూడా గోడౌన్స్ ఉన్నాయి అంటున్నారు. తర్వాత బాపట్ల జిల్లాలో ఒక సీనియర్ నేత, ఆయనకి గోడౌన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా ఒకటి కాదు, గత ప్రభుత్వ హయాంలో చాలామంది నేతలు, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారిది అయితే చెప్పవసల షిప్ దాన్ని ఏమంటారు పోర్టే అయింది, దానికి కాకినాడ పోర్ట్ అని పెట్టారు, బియ్యం పోర్ట్ అని పెడితే అయిపోయేది. పోర్టే ఆయన కబ్జాలో ఉంది, మొత్తం కేవలం బియ్యం పంపడానికి మాత్రం పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. సో ఎక్కడ చూసినా ఈ రకమైన స్మగ్లింగ్, ఈ రకమైన గోడౌన్స్, ఈ రకమైన రైస్ మాయమవ్వడం. ఈ పందికొక్కులు మామూలుగా బియ్యం ఇప్పుడు చిన్నప్పుడు ఒక గబగబా అనమని అంటే అనేవాళ్ళు, గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు, స్పీడ్గా అనరా అంటే అది అనడం వచ్చేది, నాలుగు తిరిగేది కాదు. ఇప్పుడు ఈ బియ్యం, ఈ పందికొక్కులు ఎక్కడ పోయినాయి? ఎన్ని కోట్ల పందికొక్కులు అయితే ఇన్ని వేల టన్నుల బియ్యాన్ని తినేస్తాయి, అసలు ఎక్కడ తప్పించుకున్నాయి? నెల రోజులైంది ఇక్కడ జరిగింది. ఇక వీళ్ళు నిందితులు అని చెప్పి కేసులు పెట్టడం మొదలెట్టి అరెస్టులు అవలా, పట్టుకోలా, వాళ్ళు తుర్రుమన్నారు. అసలు తుర్రుమని అవకాశం ఇస్తున్నారా లేకపోతే వాళ్ళే పారిపోతున్నారా? మీకంటే ముందు వాళ్ళకి తెలిసేలాగా లీకులు వెళ్తున్నాయా? ఎవరు అధికారులకు చేతులు ఎవరు కట్టేస్తున్నారు అరెస్టులు చేయకుండా?
దర్యాప్తు ముందుకెళ్లకుండా అధికారులను ఆపుతున్నది ఎవరు? కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఏమన్నా సహకరిస్తున్నారా? లేకపోతే ఏమన్నా పార్ట్నర్షిప్స్, లేకపోతే వ్యాపార లావాదేవీలు, లాలూచీలు ఏమైనా ఉన్నాయా? ఏదో ఉంది, ఏదో లేకపోతే ఎందుకు ఒక్క అరెస్ట్ కూడా జరగడం లేదు? ఇది ఇవాళ ప్రజా బాహుళ్యంలో తీవ్రంగా జరుగుతున్న చర్చ. ఎంత పెద్ద కేసు అయినా సరే వాడు బారిపోయాడు అని చెప్తారు, అరెస్ట్ అవ్వడు, దొరకడు, పట్టుకొస్తారు, చాలా కాలం తర్వాత పట్టుకొచ్చి ఒక 41 చేయిస్తారు, మళ్ళీ ఆయన బెయిల్ మీద వెళ్తాడు. ఏంటి డ్రామా? ఏదో చిన్న పెద్ద ఏదో సోషల్ మీడియా పోస్టు అది ఇది అన్నారంటే అనుకోవచ్చు. ప్రజల సొమ్ము ఆ రకంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బియ్యాన్ని ఆ రకంగా ఎక్కడికో స్మగ్లింగ్ చేసేస్తుంటే, గోడౌన్లో మాయం చేసేస్తుంటే, వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా పట్టుకోలేకపోతున్నారు అధికారులు అంటే వాళ్ళు మాయమైపోయారంటే ఎక్కడికి మాయమైపోతారు? ఆకాశంలోకి వెళ్ళిపోతారా? ఎక్కడో ఉంటారు, హైదరాబాద్లోనో విజయవాడలోనో లేదా ఇంకో దగ్గర ఉంటారు. ఎక్కడే పోతారు? ఆ మాత్రం మీరు వాళ్ళని ఆపలేకపోతున్నారా? దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఏదో జరుగుతోంది. ఇవాళ కూటమిలోని 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీల శ్రేణులు ఇదే అసంతృప్తి, ఇదే అనుమానం. నేను ఏదో మ్యారేజ్కి వెళ్ళాను, అక్కడ అందరూ నన్ను చూసి మాట్లాడిన కొంచెం అందరూ ఇదే సబ్జెక్ట్. ఏంటండి ఇది? ఇట్లా పారిపోతున్నారు ఏంటండి? ఇట్లా వదిలేస్తున్నారు ఏంటండి? నేను పట్టించుకోరు ఏంటండి? ఇందుకా అండి తెచ్చుకున్నది ప్రభుత్వాన్ని? అందుకు కాదు, నిజమే, మరీ ఓవర్ నైట్ వెళ్ళిపోయి అందరి మీద బడి నరికేయండి, పొడిచేయండి అని కాదు. కానీ ఇదా నెల రోజుల నుంచి కేసులు పెడుతూ ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేస్తుంటే వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోయారు, దేశం దాటి వెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటుంటే డెఫినెట్గా ఇట్స్ ఎ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏ శాఖ సమాధానం చెప్పాలి?